హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఈరోజు ఆర్పిఎఫ్ ప్రశ్నల్లో భాగంగా ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా వాటి ఎక్స్ప్లెనేషన్ భాగంగా మనం ఈరోజు క్లాస్ అయితే చేస్తున్నాము. ఇంతకుముందు చేసినటువంటి క్లాసెస్ మీరు మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్తో ఈ క్లాస్ అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రమే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయినా, ఏ కోర్స్ అయినా అది సిహెచ్ఎస్ఎల్ నుంచి సిజిఎల్ వరకు, ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి వరకు ఏ కోర్స్ అయినా సరే కేవలం 399 రూపీస్కి మనం అందిస్తున్నాం. అదేవిధంగా ఈ క్లాసెస్ అనేటువంటివి స్టేట్లోనే ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పించాం. అన్ని సబ్జెక్టులు ఒకటే చెప్పే ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీస్ కాదు. ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నిష్ణాతుడైన ఫ్యాకల్టీస్తో క్లాసులు అయితే చెప్పించాం. క్లాసెస్ మాత్రమే కాదు, మెటీరియల్ ఉంటుంది, టెస్టులు కూడా ఉంటాయి. 399 రూపీస్ మాత్రమే. వన్స్ మన ఆరుష్ ఎడ్యుజోన్ అనేటువంటి యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డెమోస్ చూడండి, నచ్చితే మాత్రమే పర్చేస్ చేయండి. ఖచ్చితంగా ది బెస్ట్ క్లాసెస్ అతి తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తున్నాము. మీరు క్లాసెస్ చూశాక మీరు ఖచ్చితంగా మాట చెప్తారు. సరే, మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దామండి. మరి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్లో కనుక ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈరోజు క్లాస్లో భారతదేశంలో అభివృద్ధి పరిచినటువంటి అత్యంత సామర్థ్యం కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ ఇక్కడ ఐడెంటిఫై చేయండి. భారతదేశంలో అభివృద్ధి పరిచినటువంటి అత్యంత సామర్థ్యం కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ ఇందులో ఏది? మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి సహస్ర ఇస్ రైట్ ఆన్సర్ అండి. సహస్ర మనకు సూపర్ కంప్యూటర్ సామర్థ్యం కలిగినటువంటి వాటిలో. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే శాశ్వత అయస్కాంత తయారీలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శాశ్వత అయస్కాంత తయారీలో ఉపయోగించేటువంటి లోహం ఇక్కడ ఏమిటి అంటే ఉక్కు ఈజ్ రైట్ ఆన్సర్. కంప్యూటర్స్ విషయంలో కుకీస్ ఉంటుంది. ఈ కుకీస్ యొక్క ఉపయోగాలు ఇక్కడ ఇచ్చారు. వాటిలో సరైనవి ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు. ఒకటి సమాచారాన్ని నిర్వహిస్తుంది, రెండు సమాచారాన్ని నిర్వహిస్తుంది, రెండు ప్రోగ్రామ్ని నడిపిస్తుంది, మూడు వైరస్ను సరఫరా చేస్తుంది అని ఇచ్చినటువంటి వాటిలో ఈ కుకీస్కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సమాచారాన్ని నిర్వహిస్తుంది, అది వరకు మాత్రమే కరెక్ట్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆప్టికల్ ఫైబర్ ఏదైతే మనం ఉపయోగిస్తామో ఆప్టికల్ ఫైబర్ అనేటువంటిది ఏ కాంతి ధర్మంపై ఆధారపడి ఉంటుంది? ఆప్టికల్ ఫైబర్ ఏ కాంతి ధర్మంపై ఆధారపడి ఉంటుంది? మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనము. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సంపూర్ణాంతర పరావర్తనము అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరిని పిలుస్తారు? మరి కంప్యూటర్ పితామహుడికి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చార్లెస్ బాబేజ్ని కంప్యూటర్ పితామహుడుగా పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక చూస్తే కంప్యూటర్ను నియంత్రణ చేసేటువంటి విభాగం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది? మరి కంప్యూటర్ని నియంత్రణ చేసేటువంటి విభాగం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కంప్యూటర్ భాష కానిది ఏది? కంప్యూటర్ భాష కానిది మరి ఇక్కడ ఫోర్ట్రాన్, బేసిస్, లోటస్, కోబాల్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మరి ఏది కాదు అంటే లోటస్ అనేటువంటిది కంప్యూటర్ భాష కాదు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. మరి మొదటి కర్ణాటక యుద్ధము ఏ కాలంలో జరిగింది అనేటువంటిది ప్రశ్న. మరి మొదటి కర్ణాటక యుద్ధము 1744 నుంచి 48 మధ్యలో జరిగింది. యూరోప్లో వచ్చినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఏదైతే ఉందో ఆ వారసత్వ యుద్ధం వల్ల ఇక్కడ మనకు ఇమీడియట్ కాజ్గా ఈ యుద్ధం అయితే స్టార్ట్ అయింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి 1600లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి ఎంటర్ అయింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫస్ట్ లక్ష్యం ఏమిటి అసలు అనేటువంటిది క్వశ్చన్. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో సామ్రాజ్యమా ఎస్టాబ్లిష్ చేయడమా, వ్యాపారం చేసుకోవడమా, ముడిసరుకులు దోపిడీ చేయడమా, మార్కెట్ను విస్తరించడం అంటే వాళ్ళ ఫస్ట్ లక్ష్యం మాత్రం వ్యాపారమే. తర్వాత మన వీక్నెస్ని వాళ్ళు బేస్ చేసుకొని మనల్ని లూప్ హోల్స్ని అలా అడ్డం పెట్టుకొని సామ్రాజ్యాన్ని విస్తరించాలని అనుకున్నారు. ఫస్ట్ వచ్చింది మాత్రం వాళ్ళు వ్యాపార అవసరాల కోసం మాత్రమే. అవాద్ అంటే ప్రజెంట్ అయోధ్య అండి. అవాద్ యొక్క చివరి పాలకుడు వీరిలో ఎవరు? మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూస్తే అవాద్ యొక్క చివరి పాలకుడిగా వాజిద్ అలీ షా అనేటువంటి వాడు చివరి పాలకుడిగా ఉన్నాడు. 1856లో అవాద్ యొక్క పాలకుడైనటువంటి వాజిద్ అలీ షా తప్పుడు పరిపాలన చేస్తున్నాడనే ఒక అనుమానంతో బ్రిటిష్ వాళ్ళు అతన్ని తొలగించి బ్రిటిష్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఎక్సలా చాపెల్ సంధి
అక్సలా చాపెల్ సంధి అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరెవరికి మధ్య జరిగింది అనేటువంటిది ప్రశ్న. అక్సలా చాపెల్ సంధి మనకి 1748లో జరిగిందండి. ఈ ఈ అక్సలా చాపెల్ సంధి వల్ల బ్రిటిష్ వారు తాము కోల్పోయిన మద్రాసు పట్టణం, అంటే మనకి ఎవరైతే ఫ్రెంచ్ ఫైట్ చేసి మరి మద్రాసుని గెలుచుకుంటే అది ఎంతో కాలం నిలవకుండా ఈ అక్సలా చాపెల్ సంధి వల్ల బ్రిటిష్ వాళ్ళు తిరిగి మళ్ళీ మద్రాసుని పొందగలిగారనమాట. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగిందనమాట. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 1748లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కనుక చూసుకున్నట్లయితే మనకు 1757, అదేవిధంగా 23/6లో జరిగింది. ఈ యుద్ధంలో మనకు సిరాజ్ ఉద్దౌలా అనేటువంటి ఆయన ఓడిపోయారు. బ్రిటిష్ సామ్రాజ్య ఎస్టాబ్లిష్మెంట్కి ఇది ప్రధానమైనటువంటి ముందు అడుగుగా చెప్పుకోవచ్చు అనమాట 1757 ఇది. సో మరి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. మరి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోయినటువంటి సిరాజ్ ఉద్దౌలా ఎవరైతే ఉన్నారో ఆయన సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజ్ ఉద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించిన వాడు ఎవరు అంటే మీర్ కాసిం. వీడు చేసినటువంటి వెన్నుపోటు, వీడు చేసినటువంటి మోసం వల్లే సిరాజ్ ఉద్దౌలా అనేటువంటి ఆయన మనకు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి వీడు ఒక చరిత్రహీనుడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జాతీయ జెండా ఏదైతే ఉందో మన పింగళ వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ జెండాను, అదేవిధంగా జాతీయ గీతం ఏదైతే జనగణమన జాతీయ గీతం ఉందో జాతీయ గీతాన్ని, ఈ రెండిటిని కూడా ఎవరు ఆమోదించి వాటిని జాతీయ జెండాగా జాతీయ గీతంగా చెప్పారు? ఒకటి ఆప్షన్ ఏ భారత పార్లమెంట్, ఆప్షన్ బి భారత రాజ్యాంగ పరిషత్, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి లాహోర్ సమావేశం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? మరి భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశము మన రిపబ్లిక్ డేకి 2 రోజుల ముందు 1950 జనవరి 24న జరిగిందనమాట. ఇదే చివరి సమావేశం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అని అంటాము. ఈ ఫండమెంటల్ రైట్స్కి హక్కులకి ఉప కమిటీ చైర్మన్ ఎవరు? మరి ఉప కమిటీ చైర్మన్ కనుక ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆచార్య జేబీ కృపలాని ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మరి ఉప కమిటీ చైర్మన్ కృపలాని అయితే అలా ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఒకప్పుడు భారతదేశంలో ఓటు హక్కు అనేటువంటిది, ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒకప్పుడు భారతదేశంలో ఓటు హక్కు అనేటువంటిది 21 సంవత్సరాలు నిండితే కానీ ఓటు హక్కు ఉండేది కాదు. కానీ దాన్ని 18 సంవత్సరాలకు తర్వాత కుదించారనమాట. ఎప్పుడు కుదించారు? ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ 1989. 1989 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. 1989లో భారత రాజ్యాంగంలో 63వ రాజ్యాంగ సవరణ బేస్ చేసుకుని మనకు 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దాన్ని కాస్త 18 సంవత్సరాలకు తగ్గించారనమాట. 89 నుంచి 18 సంవత్సరాలు. అంతకుముందు 21 సంవత్సరాలు నిండితే కానీ ఓటు హక్కు అనేటువంటిది ఉండేది కాదు. మరి భారత రాజ్యాంగాన్ని ఐరావతం అంటే వైట్ ఎలిఫెంట్ అనమాట. వైట్ ఎలిఫెంట్తో పోల్చినటువంటి వారు ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు? మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సర్ ఐవర్ జెన్నింగ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. ఇక భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గము, అంటే న్యాయవాదులకే అర్థమవుతుంది తప్ప మిగిలినోడు ఎవరికి అర్థం కాదని ఇండైరెక్ట్గా అనమాట. దీని అలా చెప్పింది ఎవరు అని చూసుకుంటే ఇక్కడ గాన్విల్ ఆస్టిన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రాసెస్ చేయబడిన ఆహారం అంటే మనకు ఈ యొక్క పొటాటో చిప్స్ కానీ ఇట్లాంటివి అనమాట. ఈ ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారంలో మనకు ఏమి కలపడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ సోడియం నైట్రేట్ అనేటువంటి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి వీటిని కలపడం వల్ల ఎక్కువ నిల్వ ఉండడానికి మనకి ఈ క్యాన్సర్ అనేటువంటి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సూర్యునిపై ఉండే మచ్చలపై ఇటీవల పరిశోధన జరిపినటువంటి వారు ఎవరు? మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే సూర్యునిపై మచ్చలపై ఇక్కడ పరిశోధన చేసినటువంటి వాళ్ళు
సదరన్ అబ్జర్వేటరీ అంటే సిఎస్ఓ, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి స్పేస్ సంస్థ ఏదైతే ఉందో ఆ స్పేస్ సంస్థ మనకు సూర్యుడిపై ఉండేటువంటి మచ్చల మీద అధ్యయనం అయితే చేయడం జరిగింది. సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రేపు క్లాస్లో మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొకసారి రావడం జరుగుతుంది. మిస్ అయినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ చూడండి. ప్రతి క్వశ్చన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే కనుక మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము చేస్తాం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే అది ఎస్ఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, పోలీసు ఉద్యోగాలైనా, మీకు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మన ఛానల్. ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క వివరాలు తెలుసుకొని మీకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ డిజైన్ చేయడం, ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ అనేటువంటివి మేమే ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్కి రిలేటెడ్గా క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం, ఆ క్లాసెస్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టడం, టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ యొక్క కాపీ మీకు అందించడం, వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం. ఆ విధంగా మేము ఒక 6 నుంచి 7 నెలల్లో సిలబస్ మొత్తం పూర్తిగా మీతో కంప్లీట్ చేయించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీతో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టించడం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2 years వ్యాలిడిటీతో కేవలం 2000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 50 మందిని తీసుకుంటాం. 50 మందితో ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి టైంపాస్ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ.